South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మెగాస్టార్ చిరంజీవి తన హోదా ఎంత పెరిగినా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఖైదీ అంటే ఒక ఇష్టం, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఖైదీ అంటే ఎంత ఇష్టం అంటే దాన్నే ట్రైలజీ చేసేంత ఇష్టం. ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150. ఇలా ఖైదీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్సెప్షన్ ఏంటి, యాక్చువల్గా ఏం జరిగింది ఖైదీ మూవీ టైంలో, మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ డాక్టర్ తిరుపతి రెడ్డి గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. మీరు ఇంటర్వ్యూ ఇస్తాను అంటే మేము హైదరాబాద్ నుంచి చెన్నైకి కూడా వచ్చేసాము ఖైదీ గురించి మాట్లాడుకుందామని. చిరంజీవి గారు అనగానే వెరీ ఇనీషియల్గా పునాది రాళ్ళు గుర్తొస్తుంది. సరే, ఆయన బేసిక్ ఫస్ట్ మూవీస్ అన్నట్టుగా ఖైదీ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక ఎప్పటికైనా ఒక నాకు ఫేవరెట్, నాకు బాగా నచ్చే సినిమా ఏదైనా ఉంది అంటే ఖైదీ. తిరుపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్ చాలా క్లియర్గా ఆ మాట మాత్రం చెప్తూ ఉంటారు. ఎలా ఆలోచన వచ్చింది అసలు ఖైదీ చిరంజీవి గారిని తీసుకోవాలి అని? నేను ఫస్ట్ ఆమె డాక్టర్, ప్రొఫెషనల్గా మెడికల్ డాక్టర్. 1980లో సమ్హౌ నేను బిజినెస్ చేయాలి ఇంట్రెస్ట్ వచ్చి చెన్నైకి వచ్చాను. హైదరాబాద్ వదిలేసి, ప్రాక్టీస్ వదిలేసి చెన్నైకి వచ్చి ఫిలిం ఫైనాన్షియల్గా స్టార్ట్ చేశాను నా కెరీర్. సో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్కి నేను ఫైనాన్స్ చేశాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రమోహన్ గారి వరకు నేను చాలా సినిమాలు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారి సినిమాలు కూడా ఫైనాన్స్ చేశాను. ఆ రకంగా నాకు సినిమా ఫీల్డ్ మీద కొంచెం అవగాహన అవన్నీ వచ్చి మామూలుగా నేను తీసిన నేను ఫైనాన్స్ చేసిన ప్రతి ఫిలింలో నేను ఏదో రకంగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అయ్యేవాడు. అంటే మంచి బికాస్ ఆఫ్ నా ప్రొఫెషన్ కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరు నన్ను కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం మామూలుగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ విధంగా నేను వేరే వాళ్ళ సినిమాలైనా కొంచెం ప్రొడక్షన్ గురించి తెలుసుకుంటా, వాళ్ళకి ఫైనాన్స్ చేయాలంటే కొంతమంది వేస్ట్ చేయకుండా, మన డబ్బులు డైవర్ట్ చేయకుండా ఉండేదానికి అది సమం. నేను అలా చేసే అందరు చేస్తాను కాదు. నేను వాళ్ళు పర్ డే ఎంత ఖర్చు అవుద్ది అని క్యాల్కులేట్ చేసి 1 డే ముందే ఆ అమౌంట్ ఇచ్చేసేవాడిని. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆ అమౌంట్ రిలీజ్ చేసేవాడిని. ఎందుకంటే అతను మామూలుగా ప్రొడ్యూసర్ అంటే రకరకాలు ఉంటారు ఇక్కడ, ఇక ఎక్కువ చెప్పకూడదు ప్రొడ్యూసర్ గురించి. కాబట్టి మన సేఫ్టీ, ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం నేను అలా చేసేవాడిని. అలా చేసిన కొద్ది రోజుల్లో నాకు అనుభవం వచ్చింది, ప్రొడక్షన్ గురించి కొంచెం అనుభవం వచ్చింది. నేను ఫ్రమ్ 80 to 83 వరకు ఫిలిం ఫైనాన్షియల్గానే ఉన్నాను. 83లో నాకు కొంతమంది ప్రొడ్యూసర్లు చెప్పినట్టుగా క్లోజ్గా రావటం, వాళ్ళు తీసే సినిమాల్లో నేను ఫైనాన్స్ చేసే బదులు నేనే సినిమా ప్రొడక్షన్ అయితే చేయకూడదు అని ఆలోచించి నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు. ఎందుకనంటే ఆయన ఫైట్స్ కానీ, ఆయన డాన్సులు కానీ, ద యాక్టివ్నెస్ ఆయనలో ఉండేది, సమ్ గ్రేస్ ఉంది ఆయనలో, ఎనర్జీ చాలా చాలా మాకు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. ఆ చిరంజీవి గారి సినిమాలు నేను చాలా చూశాను, నేను ఫైనాన్స్ కూడా చేస్తాను చెప్పాను. కిరాయి రౌడీలని ఒక సినిమా వచ్చింది, కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేశారు, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా మోహన్ బాబు అండ్ చిరంజీవి గారు. ఆ సినిమా చూసి దాంట్లో నాకు చాలా సినిమాలు చూశాను చిరంజీవి గారిది. కానీ ఆ కిరాయి రౌడీల సినిమాలో మాస్ ఎలిమెంట్ దాంట్లో ఉండేది. చిరంజీవి గారి ఫైట్స్ అవి చూసి నాకు బాగా ఇష్టపడ్డాను. సో నాకు చిరంజీవి గారి ఫాదర్ వెంకటరావు గారని, వాళ్ళందరూ నెల్లూరులో ఉండేవాళ్ళు. చిరంజీవి గారు కూడా నెల్లూరు నుంచే వచ్చారు. వాళ్ళది మొగల్తూరు అయినా కూడా వాళ్ళు పెరిగింది అంతా నెల్లూరు. సో వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయం. ఆయన ద్వారా చిరంజీవి గారి డేట్లు తీసుకున్నాను ఫస్ట్. ఆ డేట్లు ఇచ్చాడు. మామూలుగా డేట్లు ఇచ్చిన తర్వాత ఇంకా సబ్జెక్ట్ కావాలి అంటే ఆ రోజుల్లో ఈ రోజులా కాదు, ఎవరికైనా డేట్లు ఇవ్వాలంటే ముందు డేట్లు ఇచ్చేసేవాళ్ళు హీరోలు, సబ్జెక్టు చూసేవాళ్ళు కాదు. నమ్మకం మరి ఏమో నాకు తెలియదు. ముందు డేట్లు ప్రతి ప్రొడ్యూసర్కి, ఒకరండి నాకని కాదు, ఎవరు కాదు, ప్రతి ఒక్కరికి డేట్లు ఫ్రమ్ ఏదో డేట్ నుంచి ఏదో డేట్ వరకు ఇవి అని చెప్పేవాళ్ళు. అప్పుడు సబ్జెక్ట్ తయారు చేసేవాళ్ళం. అవునా? ఎస్.
ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ప్రయోగం ఏమన్నా చేస్తున్నామా అలా? ఏమో అది అంటే ఒకసారి హీరో చెప్పేవాళ్ళం ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాం ఏందనేది హీరో నాలెడ్జ్కి పోతుంది ఫైనల్గా. బట్ డేట్స్ ఇచ్చేటప్పుడు అది కన్సిడర్ చేయకపో ఎవరు ఈ సినిమాకి ఈ కథ బాగుంది కాబట్టి ఆ తిరుపతి రెడ్డికి డేట్లు ఇస్తాం అనేది బేస్ ఇది లేదు. ముందు తిరుపతి రెడ్డి అడిగాడు, ఈజ్ ఓకే చేయగలడు, ఫిల్మ్ చేయగలడు అనుకుని అలా అనుకున్నప్పుడు డేట్లు ఇచ్చేస్తారు. యాక్చువల్గా హీరోయిన్ ఎవరున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇలాంటివి ఏం చూడకపోయేవాళ్ళు, ఏం చూసేవాళ్ళు కాదు. అప్పుడు మనం డైరెక్టర్లు ఎవరు, హీరోయిన్ ఎవరు, మనం ఒక ఫ్రీడమ్ ఉండేది అప్పుడు. ఈ రోజులకి ఆ రోజులకి తేడా తర్వాత చెప్తాను మీకు బాగోలేను. ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ప్రొడక్షన్ కాస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు సబ్జెక్టు ఎనీథింగ్ ప్రతి ఒక్క విషయం ప్రొడ్యూసర్ తీసుకుని విత్ ద కన్సెంట్ ఆఫ్ ది హీరో ఆర్ డైరెక్టర్ వాళ్ళ కన్సెంట్ తీసుకునేవాళ్ళం. ఇలా ఉంటే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళకి నచ్చి అంత బాగుంది అనుకుంటే వాళ్ళు ఓకే అంటారు. అలా నేను సినిమా తీసినప్పుడు చిరంజీవి గారి డేట్లు తీసుకోవటం, అప్పుడు సబ్జెక్ట్ లేకపోవటం. సబ్జెక్టు నాకు కోదండరామిరెడ్డి డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మా నెల్లూరు అయింది కూడా. ఆయన ఫస్ట్ మూవీ సంధ్య అని ఆయన డైరెక్టర్ అయింది, సంధ్య మూవీతో డైరెక్టర్ అయ్యాడు. దాన్ని కూడా నేను ఫైనాన్స్ చేసుకున్నాను. ఆ విధంగా ఆయన నాకు పరిచయం. రెండోది నెల్లూరు. సో ఆ ఇంటిమసీ ఫ్యామిలీ మామూలుగా ఆయన డైరెక్టర్గా అనుకొని మొదలుపెట్టాము. సబ్జెక్ట్ కావాలి. అప్పుడు ఒక రైటర్, తమిళ రైటర్ వియత్నాం వీడి సుందరం అని ఉండేవాడు. అంటే ఆయన పేరు వియత్నాం వీడి అని ఒక సినిమా వచ్చింది, ఆయన పేరు సుందరమే. ఆ సినిమా పేరు హిట్ అయింది కాబట్టి ఆయన పేరే వియత్నాం వీడి సుందరం అయ్యాడు. సో ఆయన పిలిపించి కొద్ది రోజులు సబ్జెక్ట్ తయారు చేసాం. కానీ నా సాటిస్ఫై కాల. అలాగా కొంతమంది డైరెక్టర్స్ కూర్చోబెట్టి సబ్జెక్టులు తయారు చేసుకుంటా ఉంటే ఏది సాటిస్ఫై కాకపోతే అప్పుడు నేను కొంచెం ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ రాదు. మొదట చెప్పి నేను ప్రతి ఫైనాన్స్ చేసేటప్పుడు కూడా ప్రొడక్షన్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో అందువల్ల ఆ సబ్జెక్ట్ కోసం ఏమి చేస్తాను నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెల్లూరులో నా హాస్పిటల్ పక్కనే లీలామహల్ అని ఒక థియేటర్ ఉండేది. లీలామహల్లో ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే వేస్తారు. సో నాకు పేషెంట్లు అక్కడ ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేయాల్సి వస్తే పోయి సినిమా హాల్లో కూర్చునేవాడిని, అవసరమైతే పిలిచేవాళ్ళు. సో ఆ విధంగా నేను కొన్ని సినిమాలు చూసా. దాంట్లో ఫియర్ ఓవర్ ద సిటీ అని ఒక సినిమా చూసా. అంటే చాలా చూశాను, వాటిలో నాకు నచ్చింది ఫియర్ ఓవర్ ద సిటీ. సో నాకు ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్పినా నచ్చలేదు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు లీలామహల్లో ఇంగ్లీష్ సినిమా ఫియర్ ఓవర్ ద సిటీ అనేది చూసి నాకు బాగా నచ్చింది. సో ఏ సబ్జెక్ట్ నచ్చలేదు కాబట్టి ఆ సినిమాని ఎందుకు తెలుగులో మామూలుగా చిరంజీవి గారితో అది సూట్ అవుతుంది, చిరంజీవి గారికి యాక్షన్ మూవీ అది. సో చిరంజీవి గారితో చేస్తే బాగుంటుంది అని దాన్ని ఆ రోజుల్లో ప్రింట్లో దొరకవు, క్యాసెట్లే ఉండేది. నేను ఇక్కడ మెడ్రాస్లో ఆ క్యాసెట్ కోసం ట్రై చేశా, ఎక్కడ ఆ రోజుల్లో ఓన్లీ క్యాసెట్, నాట్ సీడీలు అవి లేవు, మామూలుగా క్యాసెట్టే ఉండేది. ఎక్కడ దొరకపోతే తర్వాత బాంబేలో బాంబినో అనే ఒక వీడియో పార్లర్ ఉండేది. సో వాళ్ళకి నేను ఫోన్ చేసి అడిగాను, మీ దగ్గర ఫియర్ ఓవర్ ద సిటీ ఫిలిం క్యాసెట్ ఉందా అని అడిగాను. ఉంది అన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్, హ్యాపీ ఫీల్ అయిపోయి సరే పంపించారంటే 400 రూపీస్ పంపించండి, ఇమీడియట్గా మీకు క్యాసెట్ పంపిస్తాను బై ఎయిర్ అన్నాడు. నేను 400 రూపీస్ పంపించాను ఆ రోజు. పంపిస్తే ఎవరో ప్రాసెస్ చేయడం ద్వారా నాకు వచ్చి ఫోన్ చేశారు. ఆ పోయి ఆ క్యాసెట్ తీసుకొని వచ్చి చూస్తే ఓపెన్ చేస్తే ఆఫీస్కి వచ్చి అది ఫస్ట్ బ్లడ్. ఓ వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయారు, అయినా ఫస్ట్ బ్లడ్ వచ్చింది. ఫియర్ ఓవర్ ద సిటీ నేను అడిగితే వాడు ఫస్ట్ బ్లడ్ పంపించాడు. సార్ డిసప్పాయింట్ అయిపోయి ఆఫీస్లో అక్కడ వేసేసి మన పోయి నేను షెటిల్ ఆడేవాడిని అప్పుడు. సో ఇంకొక మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆఫీస్ ఇంకోటి ఉండేది, అక్కడ పోయి షెటిల్ ఆడుకొని సాయంత్రం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేస్తారు. సాయంత్రం పోయిన తర్వాత అప్పుడు లీజర్గా కూర్చొని సరే ఏదో పంపించాడు కదా చూస్తామని చెప్పి ఆన్ చేశాను. చూస్తే ఫస్ట్ బ్లడ్ థ్రిల్లింగ్. అవును, చూస్తే అసలు చెప్పలేము, మామూలుగా నాకు అంత ఫీల్ అయిపోయాను, అంత బాగా నచ్చింది. సో ఇమ్మీడియట్గా
కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన మామూలుగా షూటింగ్లో అప్పుడు బిజీగా ఉండేవాడు. ఆయన ఫోన్ చేసి అన్న అంటాను, ఆయన డాక్టర్ గారు అంటాడు మామూలుగా. అన్నా ఇట్లా నేను క్యాసెట్ చూశాను, చాలా బాగా నచ్చింది, అది తీసి బాగుంటుంది అన్న. అవునా, సరే నేను వస్తాను ఆఫీస్కి అని చెప్పి నెక్స్ట్ డే ఈవినింగ్ మామూలుగా వచ్చాడు. నెక్స్ట్ డే క్యాసెట్ చూసి బాగుంది అన్నాడు. చిరంజీవి గారు చూపించాను, బాగుంది అన్నాడు. అప్పుడు దాన్ని ఇక మనం నేటివైజ్ చేయాలి. ఈ స్టార్టింగ్ మామూలుగా ఫస్ట్ 15 minutes యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఫిల్మ్లో ఏముందో అదే ఇక్కడ తెలుగులో ఉంటుంది. అక్కడ సిల్వర్ స్టాలోన్ ఉంటాడు, ఇక్కడ చిరంజీవి గారు ఉంటారు, అంతే. అక్కడ ఏ సెట్ వేసారు, ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉందో అన్నీ ప్రతి ఒక్కటి అలాగనే వేసారు. అది చూపించి అందరికీ నచ్చింది. ఫీర్ ఆఫ్ ద స్త్రీ బదులు ఫస్ట్ ప్లేట్ రావటం, అది ఫస్ట్ 15 minutes యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రమ్ ది ఒరిజినల్ ఫస్ట్ ప్లేట్లోనే మా తెలుగులో అనుకున్నాం. ఎందుకనంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్. స్టార్టింగే ఒక సోల్జర్, ఆ సోల్జర్ ఇంగ్లీష్ మూవీలో ఆ సోల్జర్ వస్తామంటే ఓ మేయర్ కలవటం, అక్కడి నుంచి వార్ సినిమా అది. దాంట్లో అంత మూమెంట్సే ప్రతి ఒక్కరి చాలా మాసివ్గా ఉంటాయి. మాస్ ఎలిమెంట్, టోటల్గా మాస్ క్యారెక్టర్. సో చిరంజీవి కరెక్ట్గా సూట్ అవుతాడు. ఆ సినిమాలో ఇలా ఎండ్లో అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయ్యి జైలుకి పోతాడు. సో ఖైదీ అనేది నాకు స్ట్రైక్ అయ్యింది. సో టైటిల్ నేనే పెట్టాను, ఖైదీ అనే టైటిల్ నాదే. ఫీర్ ఆఫ్ ద సిటీ బదులు ఫస్ట్ ప్లేట్ పంపించిన బ్యాంబిన వాళ్ళకి ఆ క్రెడిట్, ఆ ఖైదీ సబ్జెక్ట్ క్రెడిట్ వాళ్ళకి పోతుంది. చెప్పారా ఆ మాట వాళ్ళకి? తర్వాత కాంటాక్ట్ చేసి చెప్పారా? నేను బాంబే సినిమా చూశాను, హిందీ. బాంబే పోయాను, వాళ్ళతో మాట్లాడాను. ఎంత హిందీలో కూడా పోయింది ఇది. అవును, ఇది పద్మాలయ వాళ్ళు జితేంద్రతో చేశారు. ఒక్కసారి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచించండి, వాళ్ళు ఫస్ట్ బ్లడ్ కాకుండా ఫియర్ ఓవర్ ద సిటీ క్యాసెటే పంపించి ఉంటే ఏం చేసేవాళ్ళు? అందరు నచ్చుంటే చేసేవాడిని, బట్ ఖైదీ కాదుగా. నిజంగా కదా. అప్పుడు దానికి ఏం టైటిల్ అనుకున్నారు మరి? అప్పుడు అసలు లేదు, అసలు సినిమా ఎప్పుడో మాత్రం బాగుంది. నేను అసలు సినిమా ఎప్పుడో చూశాను ప్రాక్టీస్ చేసేటప్పుడు, సబ్జెక్ట్ కూడా గుర్తులేదు, కానీ సమ్హౌ ఐ లైక్ దట్ మూవీ. అందుకని ఆ మూవీని రీమేక్ చేస్తామని ఆర్ సబ్జెక్ట్ కోసం చూసాను అనుకున్నా. వాడు ఫస్ట్ ప్లేట్ పంపటం, అది నా అదృష్టం, చిరంజీవి గారి అదృష్టం, ఎవరి అదృష్టం, అందరి అదృష్టం. మాకు మామూలుగా అది రావటం, అందరికి నచ్చటం. అప్పుడు సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ సినిమాలో ఏముంటుంది, కొంచెం తీసుకోగలం. సో ఫస్ట్ 15 minutes యాజ్ యూజువల్గా ఓకే. లాస్ట్లో కొన్ని క్యారెక్టర్లు అక్కడి నుంచి తీసుకొని నేటివైజ్ చేసాం. లాస్ట్లో మళ్ళీ అదే సబ్జెక్ట్కి వస్తాం. మధ్యలో సబ్జెక్ట్ కావాలి కదా, 2.5 hours మామూలుగా. మధ్యలో మామూలుగా గ్యాప్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయాలంటే రైటర్స్ కావాలి కదా. అప్పుడు మా కో డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి అని ఉండేవాడు, కోదండరామిరెడ్డి గారికి అసిస్టెంట్. అతను చెప్పాడు, ఇట్లా పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు కొత్తగా వచ్చారు, బాగా రాస్తున్నారు సినిమాలు, స్టోరీస్ బాగా డెవలప్ చేస్తున్నారు అని పేరు వచ్చింది, ఎందుకు ట్రై చేయకూడదు అని. సరే పిలవండి అని చెప్పి ఆఫీస్కి పిలిపించాం. ఓకే, అయితే అనుకోకుండా ఒక కాకతాళీయంగా అంటారు చూడండి, అదేదో అలా రాసి పెట్టింది, అందుకని అలా అయిపోయింది. ఇంకా పరుచూరి బ్రదర్స్ వచ్చారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళిద్దరిలో వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు సబ్జెక్టు మా ఆఫీసులోనే 20-25 days మా ఆఫీసే, రాత్రి పగలు అక్కడే పడుకోవటం, అక్కడే మా ఇంట్లో వచ్చి భోజనం, అది మామూలుగా అక్కడే ఉండేది. ఆయన సబ్జెక్ట్ చెప్తుంటే ప్రతిరోజు ఈవినింగ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. నేను మార్నింగ్ నుంచి మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేసేవాడు కాదు, ఓన్లీ ఈవినింగ్ ఆఫ్టర్ 8 అప్పుడు కూర్చొని ఆయన ఏదో అనుకుంటేది 4 సీన్లు చెప్పేవాడు. ఇలా ఎలా అంటే వాటర్ నచ్చింది కోదండరామిరెడ్డికి, నాకు నచ్చింది కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆ సీన్ బాగుంది. ఆయన ఒకటే సీన్కి 4 రకాలు చెప్పేవాడు. ఆ 4 ఏది బాగుందనేది అందరూ కలిసి డిసైడ్ చేసేవాళ్ళం. ఓకే, అంటే ఆ రోజు అందరూ ఫ్రీ, అందరూ అంత బిజీ కాదు. బిజీ అంటే కోదండరామిరెడ్డి గారు బిజీ, చిరంజీవి గారు బిజీ, ప్రొడ్యూసర్ బిజీ కాదు, డైరెక్టర్ రైటర్ బిజీ కాదు. కాబట్టి నేనేంటంటే ఇన్వాల్వ్మెంట్ నాది కూడా ఎక్కువ ఉంటుంది. సో
అలా కూర్చొని ఒక్కొక్కటి తయారు చేసుకుని సబ్జెక్ట్ తయారైంది. ఎంతకాలం పట్టింది దానికి? మేబీ 30 days. ఓకే. 30 daysలో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతాయి. ఆ రోజుల్లో స్క్రిప్ట్ లేకుండా పోయేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ నేను ఓన్లీ ఫిలిం నేను చేసింది విత్ స్క్రిప్ట్ ఖైదీ. చేతిలో స్క్రిప్ట్ పెట్టుకొని డైలాగ్ అన్ని ప్రతి ఒక్కటి ఏది బాగా లేకపోతే డైలాగు రైటర్ రాసేటప్పుడు రకరకాలుగా ఏదో కాంట్రాడిక్షన్ వస్తుంది మామూలుగా. ఎందుకంటే ఫస్ట్ ఏ రీల్లో దాంట్లో ఒక డైలాగ్ చెప్తే దాన్ని ఇంకో దగ్గర కాంట్రాడిక్షన్ వస్తుంది, దాని కనెక్షన్ లేకుండా పోతుంది. అవన్నీ కూర్చొని నేను నైట్ చదివేవాడిని, ఏదో డౌట్ వస్తే అడిగేవాడిని. అప్పుడు కరెక్టే కదా అని చెప్పి మళ్ళీ లాజికల్గానే ఉంది. లాజికల్గా సినిమాకి యాక్చువల్ లాజిక్ పనికిరాదు. లాజిక్ పోతే సినిమా తీయలేం. కానీ నాకు అది తెలియదు. అప్పుడు తెలియక నేను అడిగేవాడిని రైటర్ని, డైరెక్టర్ గారిని. నాకు తెలియకే అది ఇలాగంటే కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అలా తయారు చేసి షూటింగ్కి పోయాం. ఫస్ట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, హీరోయిన్ ఎవరు? అవును, మొత్తం కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఎవరు? ఎస్, టెక్నీషియన్స్ ఎవరు, కాస్ట్యూమ్స్ ఎవరు? మీరు చెప్పినట్టుగా అందరూ. ఆ రోజుల్లో నేను చెప్పాను కదా ఫైనాన్షియల్గా ఉన్నాను నేను, కాబట్టి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. అండ్ మేము ప్రాఫిట్ ఓరియంటెడ్గా అనుకోవాలా. సోలీ ఒక ఫన్, ఏదో ఒక తమాషాగా సినిమా తీయాలి అనే ఆలోచనతోనే ఖైదీ స్టార్ట్ చేసాం. అప్పుడు పిఎస్ఆర్ స్వామి అని చెప్పి కెమెరామ్యాన్ ఉండేవాడు, చాలా సీనియర్. ఆయన చాలా హిట్ మూవీస్ చేశాడు. ఆయన పెడితే బాగుంటుందని ఎవరో మా డైరెక్టరు, కో డైరెక్టరు ఎవరో చెప్పారు. ఒక పైన ఆయన సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చొని ఉండేవాడు, బోక్ రోడ్లో ఉండేవాడు. సో ఆయన ఇంటికి పోయినా, ఆయన ఇంటికి పోయి ఇట్లా సినిమా తీస్తున్నామండి, మీరు చేయాలంటే ఆలోచించి ఓకే చేస్తానన్నాడు. తర్వాత హీరోయిన్ ఎవరు నాకు చెప్పారు కదా, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో మాధవి అండ్ చిరంజీవి గారు మంచి పేరు అనిపించారు నాకు, హిట్ పేరు. సో వై కాంట్ వి గో లైక్ దట్, మామూలుగా సేమ్ హిట్ పేరుని తీసుకుందాం అనే ఉద్దేశంతో. ఎందుకంటే డైరెక్టర్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా హిట్ పేరు అప్పటికి. తర్వాత మాధవ్ గారు అని అనుకొని ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రెండోది మాధవ్ గారు బాగుండేవాళ్ళు మామూలుగా. సో ఆమె దగ్గర కూడా పోయి నేనే ఏదైనా అప్పుడు ఈగోలు ఏం లేవు, ప్రతి ఒక్కటి అసిస్టెంట్ లాగానే వెళ్ళిపోయేవాళ్ళు మామూలుగా. ఆయన దగ్గర పోతే ఆమె ఓకే చేస్తారంది. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది, ఒక డాక్టర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరు సుమలత అనుకున్నాము. తర్వాత ఒక ఆర్టిస్టులు రఘునాథ్ గారు, నూతన ప్రసాద్ గారు, రాళ్లపల్లి, రావు గోపాలరావు గారు, ప్రతి క్యారెక్టర్కి ఎవరెవరు ఆర్టిస్టులు మామూలుగా వాళ్ళందరినీ మంచి వాళ్ళు తీసుకొని అందరూ సబ్జెక్ట్ ఏమడగరు మామూలుగా ఓకే. ఎందుకంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ నేను అప్పటికే కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాను, అందువల్ల నా మీద నమ్మకంతో మామూలుగా అందరూ ఓకే అన్నారు. తర్వాత ఇక షూటింగ్కి పోవాలంటే కాస్ట్యూమ్స్ వస్తాయి కదా ఫస్ట్. సో కాస్ట్యూమ్ చిరంజీవి గారు, మాధవి గారు, అందరి క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్. చిరంజీవి గారు ఫస్ట్ బ్లడ్ ఒరిజినల్ హీరో ఏ డ్రెస్ వేసుకున్నాడో సేమ్ గెటప్ వెళ్ళిపోయాడు. మాధవి గారు ఆమె కాస్ట్యూమ్స్కి వాళ్ళ కాస్ట్యూమర్ వచ్చాడు, వచ్చి సార్ మాధవ్ గారు పంపించారు, ఆమె కాస్ట్యూమ్స్ కొనాలా, మీరు అమౌంట్ ఇస్తే పోయి మార్కెట్ నేను తీసుకొస్తాను అని. అది ఎందుకు, సినిమా మాది కదా, సినిమా మేము చేస్తున్నాము, కాస్ట్యూమ్స్ మేమే కదా, ఏం నచ్చింది మేము చేస్తాం కదా, ఎంతైనా కొనుక్కో, కానీ మాకు కూడా నచ్చాలి కదా అనే యాంగిల్ అది చెప్పాలి. ఇందాక నేను చెప్పింది అక్కడ కోపం వచ్చి మాధవ్ గారికి నో నేను చేయను అన్నారు. నేను సినిమా వద్దన్నారు వాళ్ళ ఫాదరు ద్వారా చెప్పించింది నో అని. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను, కోదండరామిరెడ్డి గారు కారులో ఆయన ఎక్కించుకొని ఎట్లా అడ్వాన్స్ తీసుకున్నావు, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కమిట్ అయిపోయావు, అగ్రిమెంట్ అయిపోయింది మామూలుగా. అంటే నాట్ ఇన్ రైటింగ్
బట్ మోరల్గా యాక్సెప్ట్ చేసావు, యాక్సెప్ట్ చేసిన పాట ఇంకా ఎరకపోకూడదు అనే యాంగిల్లో పోతే కోదనాయుడు గారు, నేను కోపంలో పోయాను, కోదనాయుడు గారి బయలులో కారులో ఉండిపోయాడు, నేను మహాలింగపురంలోనే ఉండింది ఆమె, ఆ ఇంటికి వెళ్ళిపోయినా, ఒక్కడే వెళ్ళిపోయా. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయేసి ఫాదరు, సిస్టరు, మదరు అందరూ కూర్చొని రూమ్లో కూర్చోన్నారు. అవును, ఫాదర్తో మాట్లాడా, ఇట్లా ఏంటంటే స్వామి గారు ఇలా మీరు చేయనన్నారంట, అది కరెక్ట్ కాదు కదా అంటే, లేదండి మీరు మామూలుగా మా కాస్ట్యూమర్ వస్తే అలా అన్నారు ఇలా అన్నారు ఏంటంటే, నేనేమన్నాను తప్పేమనలేదు కదా, మీకేం కావాలో ఎంత నేను బడ్జెట్ చెప్పలా, నీకేం కావాలో కొనుక్కోమన్నాను, బట్ మా మనిషి వస్తాడు మేము వస్తాం లేకపోతే అది అంతేగాని మేము ఇవ్వలేమనలేదు కదంటే, అది కాదంటే మా మా అలవాటు అట్లా అలవాటు కాదు, మేమే కొనాలి పద్ధతి అది, కాబట్టి మీరు దానికి యాక్సెప్ట్ చేయండి. నాకు వద్దండి మీరు మీ అడ్వాన్స్ ఇచ్చేస్తారు అన్నాడు. అడ్వాన్స్ ఇవ్వకూడదు, సారీ ఎన్ని చెప్తున్నా అంటే తమాషా పన్నుగా చెప్తున్నాను, అంటే మెమరీస్ తర్వాత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది మా మాధవ్ గారు, నాకు వెరీ క్లోజ్. అలా చెప్పి ఆమె కన్విన్స్ చేశాను, కన్విన్స్ చేసి ఓకే చేస్తాను. కానీ ఇక్కడి నుంచి షూటింగ్ పోతున్నాం. ఫస్ట్ డే ప్రసాద్ ల్యాబ్, ఆమె కాలేజీ స్టూడెంట్గా, చిరంజీవి కాలేజ్ స్టూడెంట్గా, వాళ్ళిద్దరూ ఫస్ట్ సీన్లో యాక్ట్ చేశారు. ఇద్దరు మాట్లాడుకోవాలా, ఫస్ట్ డే మాట్లాడుకోవాలా. ఎందుకంటే నేను కొంచెం రిజర్వ్డ్, మామూలుగా ఎక్కువ అప్పుడులో ఎక్కువ ఫ్రీగా కలిసేవాడు కాదు, కలుపుకోలు లేదు నాకు, నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాడిని. ఆమె ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడాను కదా, వాళ్ళని రూల్స్ మాట్లాడాను కదా, అందువల్ల ఆమెకి నా మీద కొంచెం కోపం. సో కొద్ది రోజులు ఒక 3-4 days నాతో మాట్లాడాల, నేను మాట్లాడకుండా జరిగిపోతూ ఉంది. తర్వాత ఒక సీను జైలు సీన్ ఒకటి ఉంటే దాంట్లో ఆ రోజు ఆమె వచ్చి పలకరించింది, ఏ రెడ్డి గారు ఏదో ఉంది, రెడ్డి గారు డాక్టర్ గారు ఉంది, మన ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటికి నేను పోయేవాడిని, వాళ్ళ మదరు, సిస్టరు, ఫాదరు అందరూ నాకు వెరీ క్లోజ్. అంత క్లోజ్ ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో అంత క్లోజ్ కూడా ఆమె మామూలుగా ఒక ఫ్రెండ్ దొరికారు. ఫ్రెండ్ అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఫస్ట్ ఫైట్తో స్టార్ట్ చేస్తే తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారట. అవును చెప్పేవాళ్ళు. అవును, అది అలా కంటిన్యూ అవుతుంది. అయ్యింది నాకు ఫస్ట్, నాకు ఇదే కాదు కొంచెం ఎక్స్పీరియన్స్ వేరే ఉన్నాయి మామూలుగా. అలా చేసినప్పుడు అన్నీ చెప్పారు కదా, స్క్రిప్ట్ రెడీ, ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్ లేదు. ఎప్పుడున్నా సెట్లో ఏమన్నా ప్రాబ్లం డైలాగో ఏదో కొంచెం ఎవరిని అప్డేట్ చేసి ఇది బాగాలేదు ఏదంటే రఘునాథ్ గారు ఉండేవాళ్ళు. అంటే రైటరు లేకపోయినప్పుడు రఘునాథ్ గారు స్వతహాగా రైటర్ ఆయన కూడా. సో ఆయన మామూలు డైలాగ్ కొంచెం మార్చాలంటే మార్చేవాడు, అది ఆ హెల్ప్ ఆయన చేసేవాడు. అండ్ రఘునాథ్ గారు డాక్టరు, మా డాక్టరు, అదర్ క్లాస్మేట్స్ అందరూ ఒక ఫ్యామిలీలాగా తయారయ్యాము. నూతప్రసాద్ పరిచయం ఇంటి ఎదురుగా నూతప్రసాద్ ఉండేవాడు. సో నేను పరిచయం ఇంటికి పోయేవాడిని, నూతప్రసాద్ ఇంటికి పోయేవాడిని, రంగనాథ్ అంతా అలా ఆ రోజుల్లో ఒక ఫ్యామిలీ. చిరంజీవి గారు ఫస్ట్ సినిమా ముందే ఆయన ఫస్ట్ డాక్టర్ బర్త్డే, ఖైదీ ముందు స్టార్ట్గా ముందు సుష్మితది బర్త్డేకి పిలిచారు, నేను పోయాను మామూలుగా. అలా అందరూ బాగా క్లోజ్గా ఉంటారు. తర్వాత ఆయన వైఫ్, మా వైఫ్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, కోదనాయుడు గారి వైఫ్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా షూటింగ్ అయిపోవటం. ఇక్కడ మామూలుగా ఇక షూటింగ్ అయిపోయిందంటే దాంట్లో చాలా జరిగినాయి, మధ్యలో చాలా ఉంటాయి. మామూలుగా అన్నీ చెప్పాలంటే సాంగ్స్ మెయిన్గా సబ్జెక్ట్ ఒరిజినల్గా ఫస్ట్ బ్లడ్కి పోతుంది. యాక్చువల్గా ఆ సక్సెస్కి ఫస్ట్ బ్లడ్డే చెప్పాలి. తర్వాత పరిచయాలు చెప్పింది ఆ లింక్ సబ్జెక్టు, ఓ విలేజ్ సబ్జెక్టు. బట్ క్యారెక్టర్స్ బెటర్ కానీ కరెక్ట్ చేయటం కానీ మామూలుగా బాగా చేశారు, చాలా బాగా చేశారు మామూలుగా. దాన్ని షూటింగ్ మేము ఎక్కడ చేయాలి, ఇక్కడ స్టూడియోలో చేసాం. సో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయాలి కొద్ది సీన్స్. ఎక్కడంటే మా నెల్లూరుకే పోదాం, మా నెల్లూరు పక్కన విలేజ్లు ఉన్నాయి కదా అని చెప్పి నెల్లూరుకి పోయి పక్కన ఒక విలేజ్, ఆ విలేజ్లో షూట్ చేసాం. చాలా
తర్వాత తలకు ఫైట్ యాక్షన్ సీన్స్ ఉంటాయి మ్మ్. ఎక్కువ. ఆ మూవీ మామూలు యాక్షన్ మూవీ. మ్మ్. అవును. సో దాన్ని తలకోన. మ్మ్. తలకోన ఎలా అంటే, నేను తిరుపతి స్టూడెంట్, మెడిసిన్ నేను తిరుపతిలో చదివాను. సో కిరాయి రౌడీలు అని మీకు చెప్పాను ఇందాక. మ్మ్. ఆ కిరాయి రౌడీలు తలకోనలో షూట్ చేశారు. ఓకే. సో మళ్ళీ అక్కడ కూడా సెంటిమెంట్ వైకాంట్ వైకోటు తలకోన మ్మ్. అని ఐడియా వచ్చింది. తలకోన పోయాం, అక్కడ షూట్ చేయ. కానీ కిరాయి రౌడీలు తలకోనలో చేశారు, కానీ ఖైదీ చేసిన తర్వాత ఇంకా తలకోన పాపులర్ అయింది. ఆ. ఖైదీతోనే ఇంకా తలకోన పాపులర్ అయింది మామూలుగా. తర్వాత తలకోనలో ఫైట్స్, కొద్ది యాక్షన్ సీన్స్ చేసాం. ఇంకా సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. అవును. ఆయన నిజంగానే ఎన్నో హిట్లు ఇచ్చున్నాడు అంతకుముందు, కానీ మాకు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు మామూలుగా. దాంట్లో నాకు బాగా నచ్చింది రగులుతోంది మొగ్గలిపోదా అని ఒక నాగిన్ సాంగ్ ఉంటుంది. మ్మ్. అంటే సబ్జెక్ట్ ఎంత హిట్ అయిందో ఆ పాట. ఆ సాంగ్ కూడా అంత ఇదే. కొంతమంది వ్యూవర్స్ మామూలుగా ఆ సాంగ్ కోసం వచ్చి సాంగ్ అయినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓ రిపీటెడ్ రియలీ ఆడియన్స్ ఉండేవాళ్ళు. రిపీటెడ్ మ్మ్. ఆ రోజుల్లో ఆ సాంగ్ కోసం. అంటే బిగినింగ్ ఆఫ్ ది ఫిలిం చాలా బాగుంటుంది, తర్వాత సాంగ్ అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకేముందని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సాంగ్ నాకు ఎలా వచ్చిందంటే, నేను ఇందా చెప్పేది పరిచయం వాళ్ళు డైలాగులు సీన్స్ ఇస్తే నేను చదువుకుంటా అలా పడుకొని మామూలుగా వెనక రేడియోలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది, ముందు చదువుకుంటూ ఉండేవాడిని. ఒక్క మామూలుగా డిస్టర్బెన్స్ లేకుండా చదువుకుంటూ ఉంటే ఒక్క డైవర్ట్ అయినా. మ్మ్. ఏంటంటే వెనక నాగిన్ మ్యూజిక్ వచ్చింది. ఓ. నాగిన్ మ్యూజిక్ వచ్చేసరికి చదివేవాడిని మామూలుగా డైవర్ట్ అయ్యాను. ఎందుకు డైవర్ట్ అయ్యాను అని ఆలోచిస్తే, బికాజ్ ఆ మ్యూజిక్ వల్ల అని అంటే ఆలోచిస్తే, అది ముందడుగు అనే సినిమా రామానాయుడు గారిది. ఇట్లో ఒక క్లైమాక్స్లో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక గంట మీద ఒక పాము ఉంటుంది. ఆ పాము కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాగిన్ సాంగ్ వేశారు. అది డిస్టర్బ్ నాకు. అది నా ఐడియా ఒక నాగిన్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని వచ్చింది. మ్మ్. డైరెక్టర్ గారికి చెప్పా, కోదనావిడికి, ఎందుకు పెట్టకూడదు, దానికి రూల్ లేదు, ఏదని పెడదాము అన్నాడు. అంతే. నా కంట్రిబ్యూషన్ ఓన్లీ ఐడియా ఇవ్వటమే. ఆ, ఒక- తర్వాత చక్రవర్తి గారు దాన్ని ట్యూన్ ఇచ్చారు, వేటూరు గారు దానికి లిరిక్ రాశారు. మామూలుగా వాళ్ళిద్దరికి ఆ క్రెడిట్ పోతుంది. మ్మ్. వాళ్ళిద్దరు ఎంత బాగా చేశారో. ఆ సాంగ్ చిరంజీవి గారు, మాధవ్ గారు అయితేనే చేయగలరు. అవును. కొరియోగ్రఫీ కూడా అంత బాగుంది అది. కొరియోగ్రఫీ సలీం మాస్టరు. మ్మ్. సలీం మాస్టర్ అంత బాగా చేశాడు. ఆయన అసిస్టెంట్ శివసుబ్రహ్మణ్యం. ఇద్దరు అంటే ఆ రోజుల్లో శివసుబ్రహ్మణ్యం జూనియరు, సలీం మాస్టర్ మెయిన్. ఆయన వాళ్ళంతా బాగా చేశారు, క్రెడిట్ వాళ్ళకు కూడా వస్తుంది. ఎంత టెక్నీషియన్ అయినా, ఎంత ఇదైనా చేసే ఆర్టిస్ట్ కదా ఇంపార్టెంట్. అవును. మూమెంట్ అంతా సలీం చెప్పినా కూడా హీరో హీరోయిన్ చేయాలి. ఇన్వాల్వ్మెంట్ అనేది. సూపర్, నిజంగా చెప్పలేము. వాళ్ళ సాంగ్ అంత బాగా చేశారు వాళ్ళు. ఎన్ని రోజులు పట్టింది? 3 days చేసాం మ్మ్. సాంగ్. 3 days సెట్ వేసి ఆ సెట్లో చేసాం మామూలుగా, వాహిని స్టూడియోలో మామూలుగా. తర్వాత ఇంకో సాంగ్ వేదం నాదం మోదం మోక్షం అని ఇంకో సాంగ్. అది కాలేజ్ డేస్లో స్టేజ్ మీద ఒక Performance లాగా. పర్ఫార్మెన్స్. సో అది పచ్చూరి గోపాలకృష్ణ అతని కంట్రిబ్యూషన్, అతను ఐడియా ఇచ్చాడు. ఆ సీను ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇక్కడ ఏదో ఒక సాంగ్ ఈ టైప్లో పెడితే బాగుంటుంది అంటే అది ఓకే చెప్పి డైరెక్ట్గా చెప్తే ఓకే అన్నాడు. అప్పుడు అంతా పనులే, ఈ సినిమా ఇట్లా చేయాలని రూల్ ఏం లేదు. ఊరికి అందరం కలిసి ఏదో ఒక ఇదిగా చేసాం మామూలుగా. ఆయన ఓకే అంటే అది చేసాం ఆ సాంగ్. అందులో అది పెద్ద హిట్. మీరు ఇచ్చిన ఐడియాలన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. నేను ఇచ్చింది నాగిన్ సాంగ్ టైటిల్ అండ్ సబ్జెక్టు, ఇది నాది. కొరవ వేదవనాథ సాంగ్ పచ్చూరి గోపాలకృష్ణ గారి చెప్తున్నారు కదా. తర్వాత దీనికి ఆర్టిస్టులు కోఆపరేట్ చేయకుండా అంత టాలెంట్ చూపిపోతే ఎవరైనా చేసినా దానికి అది సక్సెస్ రాదు. సో ద క్రెడిట్ గోస్ టు చిరంజీవి అండ్ మాధవి అండ్ డైరెక్టర్ డాన్స్ మాస్టర్, వీళ్ళందరికీ పోతుంది. తర్వాత నాగిన్ సాంగ్ అయిపోవటం, వేదవనాథ్ స్టేజ్ సాంగ్ అయిపోవటం. ఇంకోటి చిరంజీవి గారు జైలుకి పోతారు. జైల్లో మాధవ్ గారు అతను విడిపించాలని ఒక జడ్జి దగ్గర, ఒక లాయర్
పోతే అడ్వకేట్ ఏం చెప్తారంటే ఏం ప్రాబ్లం లేదు, రేపు రిలీజ్ అయిపోతాడు అని చెప్తే హ్యాపీగా మూడ్లో కారులో పోతా ఆమె ఇమాజినేషన్లో ఓ సాంగ్ కావాలి. సో గోరింట పూచింది, గోరింక మామూలుగా ఆ సాంగు విజయ గార్డెన్స్లో. అప్పుడు చిరంజీవి గారు హైదరాబాద్లో షూటింగ్ చేస్తుండేవాడు రామనాయుడు సినిమా. అక్కడి నుంచి మా రిలీజ్ డేట్ పెట్టుకున్నాం, ఆ సాంగ్ బ్యాలెన్స్ పడింది. సో సాంగ్ లేకపోతే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది, లేకపోయినా ఓకే, అయినా కూడా ఉంటే ఇదిగా ఉంటుంది కదా అని అడిగితే ఆయన ఎవ్రీడే ఈవినింగ్ ఇక్కడ ఫ్లై అయ్యేవాడు, నైట్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు మార్నింగ్. చూడండి ఎంత కోఆపరేషను, ఎంత ఇంట్రెస్ట్ అంటే ప్రొడక్షన్ మీద, ఆయన ప్రొఫెషన్ మీద ఆ ఇంట్రెస్ట్, ఆ సిన్సియరిటీ అందుకనే అంత గొప్పవాడయ్యాడు. ఇది పొరకనే రాలా, లక్ అని అనలేం. ఇట్స్ ఓన్లీ ప్రొఫెషన్ మీద ఉండే సిన్సియారిటీ. వదిలేసినా పర్లేదు అనుకున్నాకని చేద్దాము అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి కంటిన్యూ చేద్దామని. అదే అంటే ఆ సాంగ్ కూడా మంచి సాంగ్ అయింది. ఓన్లీ నైట్స్లో చాలా బాగా చేసి ఇద్దరు చాలా ఫ్యామిలీ సాఫ్ట్ మంచి మంచి సాంగ్. అయిపోయిన తర్వాత మామూలుగా ఇక రిలీజ్కి వచ్చేమో. రిలీజ్ డేస్కి వస్తే మాకు ముందు చిరంజీవి గారు ఒక సినిమా 1 వీక్ ముందు ఒక సినిమా రిలీజ్ పెట్టుకున్నారు, అది అనౌన్స్ చేసేసారు. కానీ మేము మామూలుగా రిలీజ్ మేము ఫిక్స్ అయ్యి ఉన్నాము, డేటు చెప్పున్నాం బయర్స్కి అలా డేట్లో వస్తున్నామని. కానీ తప్పనిసరిగా ముందు సినిమా రిలీజ్ అయింది, నెక్స్ట్ వీక్లో మేము రిలీజ్ అయ్యాము. నెక్స్ట్ మంత్రి గారి వీక్ కూడా మూడు వారాల్లో రిలీజ్ అయినాయి. బట్ ఓన్లీ ఖైదీ నిలబడింది. ఖైదీ అంత పెద్ద హిట్ అవటం కారణం మీరు చెప్పినట్టు సబ్జెక్టు, ఆర్టిస్టులు, ఆ సాంగ్, మ్యూజిక్, సో ప్రతి డిపార్ట్మెంటు దానికి అంత ఇచ్చేసారు. సో ప్రతి క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్. మామూలుగా ఫిల్మ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ సక్సెస్, ప్రతి షేర్ అందరికీ షేర్ ఉంది. ఆ సక్సెస్ పేరు కూడా దాంతో కనెక్షన్ ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ ద బయర్స్. మామూలు ఎవరు ఆ సినిమాని కొన్నారో వాళ్ళు, ఎవరైతే ఏ థియేటర్లు అయితే ఎగ్జిబిట్ చేశారో ప్రతి ఒక్కరు దాంట్లో లాభపడ్డారు, వాళ్ళ పేరు వచ్చింది. దాంతోనే ఈరోజు వరకు చిరంజీవి గారు వాళ్ళందరూ స్టిల్ వాళ్ళు ఇంకా ఫిల్మ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు. మేము ఇంకా ఆ లెవెల్లో ఉన్నాము. కానీ ఈరోజు కూడా రికగ్నిషన్ ఉందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఖైదీ. ఖైదీ పేరు చెప్పుకొని మంచి ప్రొడ్యూసరు, టేస్ట్ ప్రొడ్యూసర్ అని అనుకుంటూ ఉంటారు. అలా జరిగింది ఖైదీ. సో ఖైదీ సెంటిమెంట్ అనేది చిరంజీవి గారికి కూడా ఉంది. ఖైదీ ఉంది, ఖైదీ 786 ఉంది, ఖైదీ నెంబర్ 150 ఉంది. ఆ సెంటిమెంట్ ని చిరంజీవి గారు కూడా కంటిన్యూ చేశారు కదా. హిట్, ఆ హిట్ అనేది ఆ సబ్జెక్ట్కి ఎన్నో టైటిల్స్ పెడుతుంటాం. ప్రతి దాంట్లో యాప్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఖైదీలో మాత్రం కరెక్ట్గా సబ్జెక్ట్కి ఫైనల్గా అతను జైలుకి పోవటం, ఆ ఖైదీ అనేది మీరు చూసే ఉంటారు, నిలబడి ఉంటాడు మామూలుగా హ్యాండ్ కప్స్ వేసుకొని, అది లోగో మ్యాచ్ అయింది, సూపర్ క్లిక్ అయింది, కలెక్షన్స్ కూడా బోల్డ్ అని వచ్చాయి, రికార్డ్స్ బంపర్ హిట్ అయిపోయింది. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిరంజీవి గారి కెరీర్ లో కూడా. చిరంజీవి గారికి, కోదండరామిరెడ్డి గారికి, మాకు ఈ అందరికీ ఒక నేమ్ అనేది బ్యానర్ వాల్యూ మాకు వచ్చింది. వాళ్ళకి ప్రొఫెషనల్ వాళ్ళకి అది అందరికి అడ్వాంటేజ్ అయింది.